నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హెచ్సియులో చెట్ల నరికివేతకు సంబంధించి ఏబీవీపీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. రేవంత్ ప్రభుత్వం కూడా తగ్గేదే లేదంటూ కోర్టు వ్యాఖ్యలను కూడా, హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలను కూడా ధిక్కరిస్తూ రాత్రిపూట బుల్డోజర్స్ తోటి అక్కడ చెట్లను నరికివేయడం, అక్కడ పక్షులకు సంబంధించిన నెమళ్లకు సంబంధించిన ఏడుపుని, ఆ సౌండ్స్ని మనం అందరం విన్నాము. జింకలకు సంబంధించి ఇవన్నీ ఏఐ ద్వారా చేశారు, కావాలనే చేస్తున్నారు అంటూ ఇక రేవంత్ సర్కారు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మాట్లాడుతూ ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు, కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో హెచ్సియులో చెట్ల నరికివేతపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాదు, ఏమైనా ఎక్స్ట్రాలు చేసిండ్రు అంటే మీరు చెట్లు నరికేసిన ప్లేస్లోనే జైళ్లు కట్టించి అందులో తోసి పడేస్తామని వార్నింగ్ ఇచ్చిందట. నిజంగా కూడా ఒక పక్క నుంచి చెట్టుని పెంచాలి అంటే ఎంత కష్టం, అలాంటిది 100 ఎకరాలలో చెట్లని ఆపమని చెప్పినా కూడా కర్కశంగా పైసల కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పనికి ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేవి మాత్రం నిజంగా 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 చాలా గొప్పగా అనిపించాయి. ఒక్కొక్కలకు చెమటలు పట్టించినాయి అని చెప్పొచ్చు. ఇక హెచ్సియు చెట్ల నరికివేతపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 100 ఎకరాల్లో చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి అన్నది. అవును కదా, 100 ఎకరాలలో చెట్లను కొట్టేస్తున్నామంటే దానికి పర్మిషన్ ఉండాలా వద్దా? ఏమనుకుంటారు? ఒక్క చెట్టును పెంచమానండి. ఒక్క చెట్టుని ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డితో సహా అది ఎన్ని సంవత్సరాలకు పెరగాలి? ఈరోజు ఎండలు, ప్రకృతి బీభత్సాలు మనం చూస్తున్నాం. 100 ఎకరాల్లో చెట్లను కొట్టేసే ముందు కొంచెమైన జ్ఞానం లేదా? డెవలప్ పేరుతోటి ఎన్ని చెట్లను నరికేస్తారు? నిజంగా డెవలప్ చేయాలంటే 400 ఎకరాలు ఈ హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలా లేదా? కావాలని మొండిపట్టు. హెచ్సియులో పోరగాళ్ళు మాకు ఎదురు తిరుగుతారా? ఎదురు తిరిగితే శాతకాని ప్రభుత్వం అనుకుంటుందా మాది? పోరగాళ్ళని అనిచైనా రేవంత్ రెడ్డి ఏమనుకుంటా చేయగలుగుతాడు అని నిరూపించుకోవాలని ఏమంటారు కర్కశంగా 100 ఎకరాలలో చెట్లను నరికేసిండ్రు. అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికినందుకు చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అనే విషయాన్ని చెప్పింది సుప్రీంకోర్టు. 100 ఎకరాలలో చెట్ల పునరుద్ధరణ చేయాలి, లేకపోతే చీఫ్ సెక్రటరీకి సంబంధించిన అధికారులను జైలుకు పంపుతాం. వారే వా! ఎక్కడైతే 100 ఎకరాలలో చెట్లను తీసేసిండ్రో ఆ చెట్లన్నీ పునరుద్ధరణ చేయాలి, లేకపోతే కట్టకట్టాలకు పంపించి కట్టకట్టాలు ఊసలు లెక్క పెట్టిస్తాం అనే విషయాన్ని కూడా చెప్పిందట. చెట్లను నరికినందుకు జింకలు బయటికి వచ్చి కుక్కల దాడిలో చనిపోయాయి. అయితే ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. నిజంగా చెట్లను నరికిన సమయంలో జింకలు బయటికి రావడం, హెచ్సియు దగ్గర కనిపించడం, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు దాడులు జరగడం జరిగాయి. కానీ కొన్ని ఫొటోస్ వచ్చాయి, అందులో కొన్ని ఫొటోస్ మాత్రం తప్పు. అవి ఆంధ్రాలో జరిగిన ఫొటోస్ను కూడా ఇక్కడే జరిగినట్టుగా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. కానీ వాస్తవ ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. వీళ్ళు చూపించాల్సి వచ్చినప్పుడల్లా ఫేక్ ఫోటోలను చూపించి మా ప్రభుత్వం మీద నిందలేస్తుండ్రు, మా ప్రభుత్వం మీద నిందలేస్తుండ్రు అని మాట్లాడినరే కానీ ఒరిజినల్ ఫోటోలను చూపించారే మా వల్లే ఇదంతా జరిగింది. అక్కడ నెమళ్ళ అరుపులు వింటుంటే గుండె తరుక్కుపోయింది. వాళ్ళకు అసలు ఏ గుండెలు లేవు. ఏమైనా ఉన్న భూములను అమ్మాలా, ఉచితాలు ప్రకటించాలా, ప్రకటించిన వాటి కోసం ఏం చేయాలో అర్థం కాకపోవాలా, ఫేక్ వీడియోలు సృష్టించాలా, మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలా, గిది తప్ప ఇంతకంటే ఏం లేదు. ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ వీడియోలు చూస్తే మేమే ఆందోళనకు గురయ్యాం. చీఫ్ సెక్రటరీని కాపాడాలని చూసిండ్రనుకో ఎవరైనా, అంటే ఆ చెట్ల పునరుద్ధరణ చేయకుంటే జైలుకు పంపిస్తామని చెప్పింది కదా సుప్రీంకోర్టు. అట్లా కాదు అని చీఫ్ సెక్రటరీని ఎవరైనా కాపాడాలని చూస్తే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి. చెట్ల పునరుద్ధరణ ప్రభుత్వాధికారులు వ్యతిరేకిస్తే ఎవరైనా చీఫ్ సెక్రటరీని కాపాడాలని చూసినా, ఆ చెట్లను పునరుద్ధరించడంలో అడ్డుపడ్డా, ఆ పునరుద్ధరించకుండా చూస్తూ ఊరుకున్న ఆ భూముల్లోనే టెంపరరీ జైళ్లు కట్టి అందులోకి మిమ్మల్ని పంపిస్తాం. మేము చెప్పే వరకు హెచ్సియు భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకొద్దు. నరికితే అక్కడే టెంపరరీ జైళ్ళు వస్తాయి, అందులో మీరంతా చిప్పకూడు తింటారని గట్టి వార్నింగ్ ఇచ్చిందట. నిజంగా ఈ విషయంలో ఏబీవీపీ విద్యార్థుల్ని మళ్ళీ 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 అభినందించాలి. వాళ్ళను లాఠీ చార్జీలు చేసినా, గతంలో జాన్సన్ జుట్టుబట్టి ఈడ్చుకుపోయినా, అక్కడ ఎంతోమంది పోరాటం చేసినా, ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించినా కూడా వెనక్కి అడుగు వేయకుండా హెచ్సియుకు సంబంధించి పోరాటం చేశారు. అండ్ హెచ్సియులో ప్రకృతికి సంబంధించి సినీ సెలబ్రిటీలు, టీవీ సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కూడా అక్కడ ఏవైతే జరిగాయో వాటిని చూస్తూ అక్కడ పక్షుల నెమళ్ళ ఆర్తనాదాలు చూసి అలాంటివి చెయ్యొద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేశారు. ప్రతి ఒక్కరి విజయం ఇది.
ఇలానే ప్రకృతిని కాపాడుకోవడంలో మనందరం మమేకం కావాలి, మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అని తెలిస్తే వెంటనే వాళ్ళను చట్టపరంగా ఎదుర్కోవడానికి కోర్టు మెట్లెక్కాలి. ఖచ్చితంగా చట్టాలు, న్యాయాలు ధర్మాన్ని రక్షిస్తాయి. నమ్ముదాం. హెచ్సియు ఇది ఒక విజయంగా చెప్పుకుందాం. ఆ 100 ఎకరాలలో చెట్లను ఇప్పుడు ప్రభుత్వం ఎలా పునరుద్ధరిస్తుంది అనేది చూద్దాం. ఉద్ధరించకుంటే ఏమైందో తెలుసుగా, టెంపరీ జైళ్లలో చిప్పకూళ్ళు తప్పవు. ఇది నేను చెప్తుందో, ఆర్ వాయిస్ చెప్తుందో, తెలంగాణ ప్రజలు చెప్తుందో కాదు. ఏమంటారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి సుప్రీంకోర్టు చెప్తుంది. దాని మీద అయితే యాక్షన్ తీసుకోలేవదు కదా. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మన కుటుంబం 2 లక్షల కుటుంబానికి చేరుకుంది. ఆర్ వాయిస్ 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇంకా మన కుటుంబం చాలా 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 పెద్దదవ్వాలి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాం. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని కలవాలి అని నాకు అనిపిస్తుంది కదా. కలవాలి అంటే మనకు ఆఫీస్ ఉండాలి. ఆఫీస్ కోసం కూడా అంతే లెవెల్లో నేను ప్రయత్నం చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ ఇలానే అందిస్తే ఆఫీస్ అనే కళ కూడా మనది నెరవేరిపోద్ది. ఖచ్చితంగా మన కుటుంబంలో సభ్యులందరం కలుసుకోవచ్చు. ఇంకా ఎలాంటి విషయాల మీద మనం పోరాటం చేస్తే బాగుంటుంది అనే విషయాల్ని కూడా చర్చించవచ్చు. సో ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. మళ్ళీ చెప్తున్నామండి, ఖచ్చితంగా మీరు చాలా ఛానల్స్కి యాడ్స్ ఇచ్చి ఉంటారు కదా, అంతకంటే మంచి వ్యూవర్షిప్ మన ఛానల్లో ఉంటుందండి. సో ప్లీజ్ యాడ్స్ ద్వారా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.